మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం నుంచి కాస్త బాగుందని చెప్పచ్చు. లాభాధిపతి, వ్యయాధిపతి, తృతీయాధిపతి అయిన గురువు షష్టమంలో ఉన్నారు. కంబస్ట్ నుంచి బయటకు వస్తారు, నార్మల్గా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఏమి ఉండవు. ప్రయాణాల విషయంలో మటుకు జాగ్రత్తలు తీసుకోండి. అష్టమంలో కుజకేతువులు, పంచమంలో శుక్రుడు బాగున్నారు. సంతానపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఏలినాటి నుంచి విముక్తి వీరికి తగ్గుతుంది. ఏలినాటి పూర్తయింది, అయినా సరే కంప్లీట్ అయ్యాక కూడా ఒక 4 నెలలు ఇబ్బంది పడుతున్నవారు ఎవరైతే ఉన్నారో ఈ వారం నుంచి కాస్త విముక్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కాస్త ఆలస్యమైన ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపార రీత్యా కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారం కోసం విదేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అక్కడ అగ్రిమెంట్లు, సంతకాలు చేయించుకోవడం, మంచి ప్రాజెక్టులు తెచ్చుకోవడం ఇవి జరుగుతాయి. 10 మందికి ఉపయోగపడాలి, బాగా కష్టపడాలి అనే మనస్తత్వం కలిగి ఉంటారు. అయితే అష్టమంలో కుజకేతువులు ఉన్నారు. ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుని వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా వీసా కోసం, H1B, PR కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో కాస్త ఆలస్యం అవుతాయి. అయినా మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పటి నుంచే అవి ప్రారంభించడం చెప్పదగినది. ఎవరికైతే ఉద్యోగం లేదో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఒక చోట స్థిరాస్తిని నమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. మొత్తం మీద గడిచిన కొంతకాలం కంటే కూడా ఈ వారం నుంచి ఈ రాశి వారికి చాలా బాగుందని చెప్పచ్చు. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు మంచి కాలమే అని చెప్పచ్చు. అయితే ద్వితీయంలో రాహువు, అష్టమ కేతువు. మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. మాటని పొల్లు పోకుండా చూసుకోవాలి. మాట తీరును బట్టి మన నడవడిక ఉంటుందని గ్రహించాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి కోపంలో మాట తూలితే అది మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోలేం. అది బయట వాళ్ళతో కావచ్చు, లేదా ఇంట్లో వాళ్ళతో కావచ్చు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా అధిక ధన వ్యయ సూచన కనిపిస్తోంది. వాటి విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా బాగుంది. ఆరోగ్య విషయంలోనే కాస్త జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా స్థిరాస్తులు పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం లాభిస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు, సంతానపరంగా ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్తను వింటారు. కుటుంబంతో కలిసి దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. అదేవిధంగా శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం కుబేర కుంకుమతోటి లక్ష్మీ అష్టోత్తంతో పూజించండి. అమ్మవారి అనుగ్రహం చక్కగా ఉంటుంది. అదేవిధంగా లక్ష్మీ గవ్వలు ఒక 9 లేదా 11 అమ్మవారి దగ్గర పెట్టి ప్రతినిత్యం పూజించడం వల్ల సర్వసంపదలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని ఒక నమ్మకం. అది చెయ్యండి. ప్రతిరోజు ప్రతినిత్యం మగవారు పొద్దునే అమ్మవారిని పూజించండి. సాయంత్రం పూట ఆడవారు పూజించడం చెప్పదగినది. ఇలాగా ఈ నెలలు, ఈ శ్రావణ మాసం నెలలు పూజించి ఆ మహాలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షం అందరికీ లభించాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. నువ్వుల నూనె పోసి మంగళవారం నాడు, శుక్రవారం నాడు సాయంత్రం పూట నిమ్మకాయ డొక్కలతోటి దీపారాధన చేయండి. ఏదైనా నరదిష్టి కానీ, ఇంట్లో ఏదైనా ఇబ్బందులు కానీ ఉంటే కాస్త తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ, శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి.